Because I love Israel. Oh, So. wow. Yeah, this is my first time here. Yeah. Yeah. I'm from Australia. Yeah, you're from Australia. Yeah, Wow, yeah. nice meeting you. Nice meeting you. Wow. We love India too. Thank హాయ్ you. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ఈరోజు జెరూసలేం ఓల్డ్ సిటీ వెస్టర్న్ వాల్ దగ్గర ఉన్నాము. లాస్ట్ టైం నేను మీకు చూపించిన వీడియోలో గేట్ నెంబర్ 1కి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ అయ్యాము. ఈ రోజు అయితే కనుక గేట్ నెంబర్ 1కి రైట్ సైడ్ నుంచి ఎంట్రీ ఎలా ఉన్నదని కూడా మీకు చూపిస్తాను. సో ఈ రైట్ సైడ్ లో మనకి ఒక టవర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ద డేవిడ్ టవర్ అన్నమాట. ఇది ఒక మ్యూజియం. సో దాన్ని కూడా మనం విజిట్ చేద్దాము. Hello. Hi. So can I make screening you when you're speaking? Sure, that's so fun. So okay, when you come here, Israel. Oh, I've been here for a week. Okay. First So time. you love Israel? I love Israel. Wow, that's great. We are from India, but we love Israel. Yes. So our Indian people also love Israel. They want to see. Yeah, I don't know much, but I know that the Hindu and the Jewish Yeah. stories are quite similar. Yeah. Quite similar. But I am a Christian. I know the Hindu stories also. But I am so happy to come here because it's a holy place to us. Wow. Yes, of course. Well, Yeah. thank you so much. Thank you so much. Israel vlogs Wow. Really? Wow. because I love Israel. Oh. So Wow. Yeah, this is my first time here. yeah. Yeah. I'm from Australia. Yeah, you're from Australia. Yeah, Wow, nice meeting you. Nice meeting you. Wow. Makes me want to cry. That makes me want to cry. This is my first time ever in Israel. You came for a visit or? For a visit. My dad was born in Jerusalem. Wow. So you become a Yeah. Israel. Israel. I hope. I'm gonna try. Okay. But my mum's not Jewish. Look it up. So you will find all Israel videos and I will tell about the people and all. Wow. Let me take a better one because I thought Yeah. that was a video. Oh, why not? I will take it. ఇది వచ్చేసి వెస్టర్న్ వాల్ గేట్ నెంబర్ 1 అని చెప్పాను కదా, ఇది రైట్ సైడ్ నుంచి ఎంట్రీ. ఈ రైట్ సైడ్ కి పక్కనే ఇదంతా కూడా ఈ డేవిడ్ టవర్స్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. సో ఏదైతే ఈ వాల్ కనిపిస్తుందో లాస్ట్ టైం మీకు చూపించిన వీడియోలో అటువైపు నుంచి నేను చూపించాను కదా, సో ఇది లోపల వైపు నుంచి ఇలా ఉంటుంది. సో 4000 సంవత్సరాలు కలిగినటువంటి ఈ వెస్టర్న్ వాల్ ఇంత దగ్గర నుంచి చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ స్టోన్స్ కూడా ఆ టైంలో అంత టెక్నాలజీ లేదు. ఆ టైంలో కూడా ఈ స్టోన్స్ కూడా అంత కరెక్ట్గా కట్ చేసి అండ్ ఇంత పెద్ద వాల్ కట్టడం అంటే అసలు మాటలు కాదు అది. సో చాలా బాగుంది ఇది అయితే కనుక. సో లోపలికైతే ఎంట్రీ అయ్యాను నేను మార్కెట్ లోపలికి. సో అటువైపు నుంచి వచ్చాం లాస్ట్ టైం మనం. సో ఇప్పుడు ఈ వైపు నుంచి నేను విజువల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. అయితే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కూడా ఇక్కడ ఒక పెద్ద వాల్ ఉంది. సో దీని లోపలికి కూడా ఎంట్రన్స్ ఉంది. దానికి మళ్ళీ సెపరేట్ గా టికెట్ పే చేయవలసి ఉంటుంది. దానికి సెపరేట్ గా మళ్ళీ టికెట్ తీసుకోవాలి లోపలికి ఎంట్రీ అవ్వడానికి. ఎవరైతే ఇజ్రాయెల్ ని చూడాలి, ఇజ్రాయెల్లో ఉన్న ప్లేసెస్ ని చూడాలి అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ ని చూడాలని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి మన ఛానల్ ద్వారా కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ క్రిస్టియన్ క్వార్టర్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఇదైతే కనుక. దీన్ని లోపలికి వెళ్ళడానికి మళ్ళీ సెపరేట్ గా స్టెప్స్ కూడా ఉన్నాయి. సో అది క్రాస్ చేసి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అసలు లోపల ఏమున్నది అనేది కూడా చూద్దాము. ఏదైతే లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తుందో ఈ వే నుంచే మనం ఈ క్రిస్టియన్ క్వార్టర్స్ లోకి ఎంటర్ అవుతాము. ఈ వాల్ అయితే కనుక బయట కంటే కూడా లోపల ఇంకా పెద్దగా అనిపిస్తుంది నాకు. సో ఇవన్నీ కూడా షాప్స్.
ఏదైతే వాల్ ఉందో ఈ వాల్కి ఇటువైపు నుంచి స్టెప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు మనం లోపల చూడడానికి. ఇవైతే బ్యాటరీ వెహికల్స్. ఎవరైతే ఎక్కువ దూరం వాక్ చేయలేరో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా బ్యాటరీ వెహికల్స్ మీద వెళ్ళి ఇదంతా తిరిగి వస్తూ ఉంటారు. బ్యాటరీ వెహికల్కి అయితే కనుక 1 అవర్కి 40 షెకెల్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో 900 వరకు అవుతుంది. ఈ ఎదురుగా కనిపిస్తుంది అయితే కనుక మహార్వా డేవిడ్. సో దీని లోపలికి వెళ్ళే వెహికల్స్ని చెక్ చేసి పంపిస్తున్నారు. ఈ ఏరియా అయితే చాలా డీప్ ఉంది. సో ఫస్ట్ అయితే కనుక ఈ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత మార్కెట్లో అయితే కనుక విజువల్స్ ఎలా ఉన్నాయి. ఏదైతే ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను క్రిస్టియన్ క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి, ఆ క్రిస్టియన్ క్వార్టర్స్లో కూడా మనం విజిట్ చేద్దాము. అండ్ క్రిస్టియన్ క్వార్టర్స్లో చాలా ఎక్కువ చర్చెస్ ఉన్నాయని చెప్పేసి విన్నాను నేను. ఆ చర్చెస్ని కూడా చూద్దాము. అండ్ ఎన్ని చర్చెస్ ఉన్నాయని కూడా నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ చర్చెస్ యొక్క ప్రాముఖ్యత కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదైతే ట్రైన్. సో దీనికైతే కనుక 100 షెకెల్ పే చేయాలి. సో ఈ ట్రైన్ మీద మొత్తం ఏరియా మొత్తం చూపించి తీసుకొస్తారు వీళ్ళు. So you're from Israel? Yes. Yes, we are Indians, but we love Israel. We love India too. Thank you. I was supposed to fly to India in Yeah, wow. December. That's great. Yeah. I was supposed to go to India, but there was a war. Okay, but December I came around. So you should come India. It's so beautiful We were place. supposed to go to Mumbai and Goa. Yeah, you should come south also. South also so beautiful. Yes. אני לא יכולה, אמא שלי מתה על אוכל. אבל את יודעת שהכל אצלם כיווני. Here I am. Thank you. ఇక్కడ వార్ జరుగుతున్న కారణం చేసి ఇక్కడైతే టూరిస్టులు ఎవరు లేరు ప్రజెంట్ అయితే కనుక. సో నార్మల్ డేస్ లో అయితే కనుక చాలా రష్ గా ఉండే మార్కెట్ ఇది అయితే కనుక. సో మనకి ఎటు చూసినా కూడా టూరిస్ట్లే కనిపిస్తూ ఉంటారు, అంత రష్ గా ఉండే మార్కెట్. సో వీళ్ళైతే కనుక క్రిస్టియన్స్. సో ఇక్కడ వచ్చేసి క్రిస్టియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసి ఉంది. సో దీని లోపల ఏముంది అనేది కూడా మనం చూద్దాం. అసలు ఈ క్రిస్టియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అసలు దేని గురించి అంటే ఇందులో ఏముంది అనేది కూడా మనం తెలుసుకుందాం. Shalom. Hi. I am from India. I am a YouTuber, so I like to show this place to Indians. Yeah. So if I get any information here from that, so where I can enter to the. You can see the rooftop. The view is from the rooftop. ఇది వచ్చేసి ద చర్చ్ ఆఫ్ హోలీ సెపరేచర్. సో క్రిస్టియన్ క్వార్టర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత సో మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ అయితే ఇదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. మీ లవ్ అండ్ సపోర్ట్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేస్తారనుకుంటున్నాను. లవ్ యూ ఆల్.